వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నేడు భారతదేశం సాంకేతికంగా అభివృద్ధి చెందిందంటే దానికి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో చేసిన సంస్కరణలే దోహదం చేశాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలన్నారు. ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. राजीव गांधी కంపల్సరీ ఇవన్నీ అభివృద్ధి చేయాలని ఇందిరాగాంధీ నెహ్రూ తర్వాత రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు మన దేశానికి ప్రధానమంత్రులై చాలా గొప్ప గొప్ప పనులు చేశారు. ఈ నెలలోనే 14వ తారీఖు నాడు ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ అయింది. ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ అయిందంటే ఇప్పుడు ఈ మోడల్ లెవెల్ 9th చదువుతున్నారు. వచ్చే సంవత్సరం చదువుతారు, లేదా 2 సంవత్సరాలు అలా చదువుతారు. అంటే ఇంజనీర్ చదవాలంటే ఒకప్పుడు హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ పోయేటువంటి పరిస్థితి ఉంది. మన ఊళ్ళోనే సైకిల్ మోటార్ మీద పోయి నడిచిపోయి వచ్చే దూరంలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, మనకు ఆడియో వచ్చింది. మళ్ళీ చాలా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంది. మన శాసనసభ్యులు మంత్రి గారు కొన్న ప్రోగ్రామ్ మీ అందరి దగ్గరే, మనందరి దగ్గరే కాబట్టి ఇక్కడ కూడా ఎన్నోసార్లు వచ్చిండు. ఉదయం సాయంత్రం నడిచి వచ్చిండు, మళ్ళీ కూడా భవిష్యత్తులో కూడా వస్తాడు. రాజీవ్ గాంధీ గారి విషయానికి వస్తే 18 ఏళ్ళకి ఓటు హక్కు వచ్చింది. ఢిల్లీ నుంచి డైరెక్ట్ జవహర్ రోజ్గార్ యోజన పేరు మీద డబ్బులు ఇచ్చిండు. తర్వాత మన దేశం ఇళ్ళల్లో ఇవాళ కలర్ టీవీలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయంటే దానికి కారణం రాజీవ్ గాంధీ. ఆ రోజుల్లో ఆయన బాగా చదువుకొని ఒక పైలట్గా నౌకరీ చేసి, ఆయన అంత పెద్ద కుటుంబంలో పుట్టిన ఆయన ఒక నౌకరీగా చేసిండు, విమానాలు నడిపేది. మన సొంతలో మా నాయన బొగ్గవేళ పనిచేస్తే నేను నౌకరీ చేస్తాను. పేద కుటుంబాలైనా మన మనస్తత్వాలు ఇట్లా అయినాయి. వాళ్ళంతా గొప్పలైనా అట్లా వాళ్ళు పనులు చేసిర్రు. ఎప్పుడైతే ఇందిరాగాంధీని సిక్కు తీవ్రవాది చంపారో ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. మళ్ళా ఈ దేశానికి బాగా నష్టమైనటువంటి పని ఎల్టీటీ తీవ్రవాది చేస్తా అంటే తను అడ్డుకుంటే మానవ బాంబు రూపంలో ఆయన చనిపోయిండు. ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి కుటుంబం వాళ్ళది. స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాతలు ఏళ్ళకేళ్ళు జైలు ఉన్నారు, లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏదైతే రాజీవ్ గాంధీ కొడుకున్నాడో రాహుల్ గాంధీ కొన్ని వేల కిలోమీటర్లు నడుస్తాడు. మొన్నటిదాకా టీవీలలో చూసినాం మనం. ఇప్పుడు మనం అనుకుంటాను మనం ఓట్లు ఎత్తేనే అందరికి గెలుతాను, అది కూడా ఓట్లు ఎత్తే గెలుతలేరు. మనం పోయి మనం ఎవరికో ఎత్తాను, మనం అందరికీ చేయి గుర్తుకే ఓటేసినాం అనుకో, లేకపోతే ఇంకే గుర్తుగానే ఓటేసినాం అనుకో, అవి మన కళ్ళ ముందే మనకు వేసినట్టు కనపడుతుంది. లెక్క పెట్టేటప్పుడు ఇంకోలో పోతున్నాడు. అటువంటి పరిస్థితి మోడీ చేసిండు. రోజు టీవీలలో అదే చర్చ నడుతుంది, పేపర్లలో అదే నడుతుంది. అవి కూడా మీరు అన్నీ తెలుసుకోవాలి, మీ పిల్లలతో తెలుసుకోవాలి. మీ పిల్లలను పేపర్ చదవమనాలి, టీవీ చూడాలి. మీరు కూడా మీరు అదేదో వచ్చినాని అన్నీ సీరియల్ చూసుడు, మొగిలి రేకులు అవన్నీ బంద్ పెట్టుర్రి. అవన్నీ చూస్తే మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ప్రతి మన ఇంట్లో సగం పంచాలు ఉంటుంది, మన పక్కన ఉంటే ఇంట్లో సగం పంచాలు ఉంటుంది. అవి రెండు కలిపితే ఒక వీడియో స్టోరీ ఉంటుంది. అంటే ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. అవన్నీ బంద్ పెట్టి కాలక్షేపాలు వద్దు. మనకు విషయాలు ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, ఊళ్ళో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యే మంత్రి ఏం చేస్తాడు,
మనం భవిష్యత్తులో ఏం చేయాలి అనే విషయాల మీద ఆలోచన చేయాలని ఇవాళ సాయంత్రం 4-5 గంటల దాకా ఇట్లా వాడలలో తిరుగుతున్నాం. మీ వాడల నుంచి మొదలుపెట్టినాం. ఒకప్పుడు ఇది గొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి వ్యవసాయ భూమి. మరి సర్కారే కొని ఎందుకు ఇచ్చింది? ఇందిరాగాంధీ చట్టం తెచ్చింది 1974 వెల్ఫేర్ అండ్ సంక్షేమ చట్టం తీసుకొచ్చింది. భారత రాజ్యాంగంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశం అని చేసింది. అంతకుముందు లౌకిక లేదు, అంతకుముందు సామ్యవాద లేదు భారత రాజ్యాంగంలో. అవి కావాలంటారు బీజేపీలు. అవి కావాలంటే మీకు ఇల్లు ఇద్దన్నట్టు, మీకు నౌకర్లు ఇద్దన్నట్టు. రోజు గంగ నీళ్ళు తాగుతూ బతుకం, మనం గంగ నీళ్ళు తాగుతూ బతుకుతాం. ఏదైతే మనం ఏ దేవుని వ్యతిరేకం కాదు. మన తల్లిదండ్రులు మనం కూడా వేమనాడ పోతాం, తిరుపతి పోతాం, సమ్మకు పోతాం, వస్తాం. అవే రోజు ఏమంటే మనం పొలాలు వెళ్తున్నాలి, నాట్లు వెళ్ళాలి, ఎవరు కలవాలి, ఎవరు పని చేయాలి, ఎవరు బంగ్లాలు కట్టాలి, మనం పని చేసుకొని బతకాలి, ఇంకోళ్ళు బతకడానికి అవకాశం కలిగాలి. అభివృద్ధి పనుల నిర్మాణ పనులలో మనం ఉండాలి. మన పిల్లలు పెద్ద చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ తక్కువ మంది ఉండొచ్చు ఉద్యోగస్తులు. రాబోయే రోజుల్లో చాలామంది ఉద్యోగాలు వస్తాయి. ఒక అమ్మాయి ఇప్పుడు చూసినా నేను చాలా చిన్నపిల్ల, 10th లెవెలే అనిపిస్తుంది. ఆ వకీల్ అయిందట, వకీల్ సాబ్తో పోతాను. అట్లాంటి వాళ్ళు ఎంతమంది రావాలి? వకీళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు వస్తే ఇది ఒకనాడు సర్కారు ఇచ్చింది కావచ్చు. ఈ స్థలమే శాశ్వతం ఉండద్దు. మీకు ఈ స్థలం మీకు ఉండాలి. ఇలాంటి స్థలాలు ఊళ్ళే లేదు. కరీంనగర్, హైదరాబాద్ కొనుక్కునే స్థాయికి మీ పిల్లల ద్వారా మీరు ఎదగాలి. అట్లా ప్రయత్నాలు చేయాలి అని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ పుట్టినరోజు 81 సంవత్సరాలు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451